హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అయితే ఇవాళ మేము లాస్ట్ ఇయర్ నేను మా హస్బెండ్ కలిసి పెళ్ళైన తర్వాత వెళ్ళిన ఫస్ట్ వెకేషన్ ట్రిప్లోని కొన్ని మెమరీస్ మీతో షేర్ చేసుకోబోతున్నా. అయితే మేము కెనడా నుంచి అమెరికాలో ఉన్న ఆరిగన్ స్టేట్కి వెళ్ళాం ఫస్ట్. అండ్ అక్కడ పోర్ట్లాండ్ సిటీలో మేము ఫస్ట్ హోటల్ తీసుకొని ఉన్నాము. సో ఆ పోర్ట్లాండ్ సిటీలో నియర్ బై వాటర్ ఫాల్స్ అన్నీ డే 1 రోజు కవర్ చేద్దామని అనుకున్నాం అనమాట. సో వాటర్ ఫాల్స్ దగ్గర చాలా ఎంజాయ్ చేసామన్నమాట. మా హస్బెండ్ వినయ్కి వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం. అక్కడ నుంచి మేము మౌంట్ హుడ్ అనే ఒక ప్లేస్కి వెళ్ళాము. సో ఇట్స్ లైక్ అ స్నో మౌంటైన్. ముందర వచ్చేసి మంచి లేక్ లాగా ఉంటుంది, పక్కనంతా మన ఫారెస్ట్ మౌంటైన్స్ లాగా ఉంటాయి. చూడ్డానికి వీడియోలోనే ఎంత బాగుంది, అసలు మాకు 2 కళ్ళు చాలలేదు ఆ రోజు. సో అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేశాక అక్కడి నుంచి ఇంకొక స్టేట్ నేషనల్ పార్క్ వెళ్ళాం అనమాట. ఈ స్టేట్ పార్క్లో మనకి చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి. దానికి ప్రాపర్ ట్రెక్ లాగా కూడా ఉంటుంది అనమాట. మ్యాప్ ఇస్తారు మనకి, దాన్ని బట్టి మనం చూసుకుంటూ వెళ్ళిపోవడమే. మేమైతే ఒక 3 to 4 మెయిన్ వాటర్ ఫాల్స్ కవర్ చేసాము. మిగతా చిన్న చిన్నవన్నీ కవర్ చేయలేదు, కానీ ఓవరాల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వీడియోలో చూస్తున్నట్టయితే ఇట్లా కేవ్ లాగా ఉండింది, జనాలంతా నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ఇలా కేవ్లో నడుచుకుంటూ వెళ్ళి బిహైండ్ ద ఫాల్స్ చూడడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఎప్పుడైనా మనం కిందనే చూసుంటాం, లేకపోతే పైన చూసుంటాం వాటర్ ఫాల్ని. నాకు అలా బిహైండ్ ద ఫాల్స్ నుంచి చూడడం చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇక్కడ ఒకటే కాదు, మల్టిపుల్ వాటర్ ఫాల్స్ అలా ఉండే. అక్కడ నుంచి నాకు ఈ వాటర్ ఫాల్స్, మౌంటైన్స్ పొద్దు నుంచి చాలా చూసేసాను కాబట్టి నేను వినయ్ని నాకు ఏదైనా బీచ్కి తీసుకెళ్ళు అంటే మేమున్న ప్లేస్ నుంచి బీచ్కి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ ఒక 2.5 hours టైం పడుతుంది అన్నారు. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవ్వాలి అంటే కూడా కొంచెం లేట్ అయిపోతుంది నైట్ అన్నారు. బట్ స్టిల్ ఐ ఇన్సిస్టెడ్ దట్ వి గో టు అ బీచ్. అక్కడికి వెళ్ళాక చాలా పీస్ఫుల్గా అనిపించింది. పెసిఫిక్ బీచెస్ ఆర్ ది బెస్ట్. ఎక్కువ జనాలు కూడా లేరు. సో we had spent a great time together and we have collected all beautiful memories. Day 2 రోజు పోర్ట్లాండ్లో హోటల్ చెక్అవుట్ చేసేసాము అండ్ we headed towards Diablo Lake. It was a sunny day. ఇదంతా మౌంటైన్స్ ప్లేస్ కాబట్టి డ్రైవ్ కూడా చాలా బాగా అనిపించింది, ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఫైనల్లీ రీచ్ Diablo Lake. ఇక్కడ కింద నుంచి ఇది Diablo Lake వ్యూ అనమాట. కాకపోతే పైనుంచి ఇంకా వ్యూ బాగుంటుంది అన్నారు కాబట్టి పైకి వెళ్ళాము. స్పెషల్ ఏంటంటే ఈ లేక్ అంతా గ్లేషియర్ వాటర్ కాబట్టి ఆ వాటర్ కలర్ కూడా కొంచెం స్పెషల్ బ్లూ, టర్కాయిస్ బ్లూ కలర్ లాగా ఉండింది. ఇట్ వాజ్ మై ఫస్ట్ టైం వాచింగ్ దిస్ టైప్ ఆఫ్ బ్లూ లేక్. సో స్టార్టింగ్ Day 3 ఆఫ్ దిస్ వెకేషన్ మేము సియాటిల్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేసాము. అండ్ అక్కడి నుంచి వీ విజిటెడ్ మౌంట్ రేనియర్ నేషనల్ పార్క్ టుడే. ఇట్ వాజ్ వెరీ వెరీ స్పెషల్ మా ఇద్దరికి. వెదర్ కూడా చాలా సపోర్ట్ చేసింది అండ్ మేము ఇక్కడ చాలా ఫొటోస్ దిగాం, చాలా మెమరీస్ చేసుకున్నాం. అండ్ ఈ మౌంటైన్ వచ్చేసి ఆల్మోస్ట్ 4000+ మీటర్ టాల్ ఉంటుంది. అండ్ వి స్టార్టెడ్ ద ట్రెక్ టువర్డ్స్ మౌంటైన్. అబ్బో చేసేద్దాం ఈజీ అనుకున్నాం, కానీ మధ్యలోనే మన వల్ల అయ్యే పని కాదురా అని చెప్పేసి ఆపేసాం అనమాట, రిటర్న్ వచ్చేసాం. అండ్ లక్కీ ఏంటంటే ఇది మౌంటైన్ స్టార్టింగ్ మేము వెళ్ళినప్పుడు చాలా సన్నీగా ఉండే, ఫుల్ మౌంటైన్ వ్యూ కనిపించింది మాకు. కానీ ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం ఫాగ్ వచ్చేసింది, వెదర్ కూడా కొంచెం రెయినీ అయిపోయింది.
మనం నార్మల్గా వెకేషన్కి వెళ్తున్నామంటేనే కొంచెం వర్క్ నుంచి స్ట్రెస్ నుంచి అన్నిటినీ గ్యాప్ తీసుకొని రిఫ్రెష్ అయ్యి మళ్ళీ వాపస్ రావాలి అనుకుంటాం కదా. ఇది అలాంటి ఒక ప్లేస్ అనమాట. చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. సో క్వైట్, సో పీస్ఫుల్, సో ఎనర్జైజింగ్. అండ్ మేము వెళ్ళింది సమ్మర్ సీజన్లో కాబట్టి అక్కడున్న మౌంటైన్ ఐస్ మొత్తం కరిగి చాలా రివర్స్ అండ్ లేక్స్ క్రియేట్ అయ్యాయి అనమాట ఆల్ త్రూ అవుట్ ద నేషనల్ పార్క్. అండ్ ప్లేసెస్ అన్నీ చాలా బాగుండే, వాటర్ ఫాల్స్ చాలా బాగా అనిపించాయి వెన్ వి ఎక్స్ప్లోర్డ్ ఆల్ ఆఫ్ దోస్. ఈవినింగ్ అయ్యేసరికి కంప్లీట్గా క్లౌడ్స్ వచ్చేసాయి అనమాట. ఫుల్ ఫాగీ అయిపోయింది. సో మేము అలా చిన్న వాక్ తీసుకున్నాం. ఐ వాజ్ వెరీ బ్యూటిఫుల్. వెల్కమ్ టు డే 4. నిన్నంతా మౌంటైన్స్, వాటర్ ఫాల్స్ అలా అయింది కదా. ఇవాళ వీఆర్ ఇన్ వేగస్. అండ్ అక్కడి నుంచి ఫస్ట్ మేము కెన్యన్స్ వైపు వెళ్ళామన్నమాట. అండ్ చాలా ఎండగా ఉండింది. ఎక్కువ టైం తిరగలేకపోయాం, ఎంజాయ్ చేయలేకపోయాం, టైర్డ్ అయిపోయాం, అలా ఉండిందనమాట. అండ్ దెన్ అక్కడి నుంచి మేము 7 మ్యాజిక్ మౌంటైన్స్కి వెళ్ళాము. ఐ డోంట్ నో ఈ ప్లేస్కి ఎందుకంత హైపో, కానీ మేబీ ఇంత దారిలో అలా కలర్ఫుల్గా స్టోన్స్ పెట్టడం వల్ల మేబీ అది చూడ్డానికి బ్యూటిఫుల్ అనిపించుండొచ్చు, అందుకు హైప్ వచ్చిండొచ్చు. కాకపోతే ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి. ఈవినింగ్ అయ్యాక మేము వేగస్ సిటీలో అలా నడుచుకుంటూ నియర్ బై అట్రాక్షన్స్ అన్నీ కవర్ చేయాలనుకున్నాము. వేగస్ గురించి తెలిసిందే కదా అందరికీ. సో బిగ్ హోటల్స్, అండ్ ఇక్కడ ఒక హోటల్ ముందు ఫౌంటైన్ షో కూడా జరుగుతుంది. అండ్ యా, ఇట్ వాజ్ నైస్. ఆల్సో వేగస్లో స్పియర్ అరేనా ఉంది. ఇట్స్ ఫేమస్. ఇట్ వాజ్ బిగ్ అండ్ కంప్లీట్ స్క్రీన్ ఫ్రమ్ అవుట్ సైడ్. అండ్ చూడడానికి చాలా క్యూట్ అనిపించింది. సో అక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేసి వి ఎండెడ్ అవర్ డే దేర్. వెల్కమ్ టు డే 5. ఇట్ వాజ్ అ లేట్ మార్నింగ్. మేము చాలా రెస్ట్ తీసుకున్నాం, ఎందుకంటే డే 1 to 4 బ్యాక్ టు బ్యాక్ తిరుగుతూనే ఉండే కాబట్టి. అండ్ వీ థాట్ టు టేక్ ఇట్ స్లో టుడే. అండ్ మేము హార్స్ షూ బెండ్ అనే ప్లేస్ విజిట్ చేసామన్నమాట, అది కూడా సన్సెట్ టైంలో. అండ్ వెంటనే వీఆర్ బ్యాక్ టు హోటల్, ప్లేడ్ కెసినో. నెక్స్ట్ డే మార్నింగ్ మేము లాస్ ఏంజల్స్లో ఉన్న హాలీవుడ్ సైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అండ్ అక్కడే గ్రిఫిత్ అబ్జర్వేటరీ అని ఒకటి ఉండింది. సో వీ గాట్ అ ఛాన్స్ టు సీ టెస్లా కాయిల్. వెల్కమ్ టు డే 6. మేము కాలిఫోర్నియాలో ఫ్లైట్ దిగగానే ఫస్ట్లీ వి విజిటెడ్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అనమాట. ఇది యాక్చువల్గా టాప్ వ్యూ. మాకు ఈ బ్రిడ్జ్ చాలా నచ్చింది. సో ఇంకేదైనా వ్యూ ఉంటుందేమో అని వి కెప్ట్ సర్చింగ్. అండ్ నియర్ బై బీచ్ వ్యూ ఒకటి దొరికిందనమాట. చాలా సీనిక్ ఉండే ఈ ప్లేస్. అండ్ యాజ్ యూజువల్ బీచ్లో నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో వీ హ్యాడ్ అ గుడ్ టైమ్ హియర్. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. అండ్ తర్వాత కాలిఫోర్నియాలో బిగ్ సర్ కోస్టల్ డ్రైవ్ చాలా ఫేమస్. ఈ డ్రైవ్ పెసిఫిక్ ఓషన్ పక్క నుండే ఉంటుంది కాబట్టి కంప్లీట్ బీచెస్ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్ కార్ జర్నీ మొత్తం బీచెస్ చూస్తూ వెళ్ళొచ్చు. అండ్ మనకి ఎక్కడ నచ్చితే అక్కడ ఆపుకుంటూ చూస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఏ ఒక్క బీచ్ కూడా మమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదు. ప్రతి వ్యూ చాలా బాగా అనిపించింది. సో మన బిజీ లైఫ్లో కొంచెం టైం తీసుకొని ఇలాంటి వెకేషన్స్కి వెళ్ళినప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది.
రీఫ్రెష్ అయిపోతాం అనమాట, ఫుల్ ఎనర్జైజ్ అయిపోతాం. సో లైఫ్కి అలా పాజ్ ఇచ్చి టేక్ అ బ్రేక్, మీకు నచ్చిన వాళ్ళతో ఎటైనా ట్రిప్ వెళ్ళండి. అండ్ వెనక్కి వచ్చేటప్పుడు చాలా మెమరీస్తో వచ్చేసారనుకోండి, లైఫ్ లాంగ్ అది గుర్తుండిపోతాయి. Finally, we finished our trip with a beautiful sunset on the Pacific beach. Thanks for watching this video. Please like, share and subscribe to my channel. Meenuma from Canada.